నమో గణపతయే. స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి కార్తీక మాస మాహాత్మ్యంలో 30వ అధ్యాయం 30వ రోజు వినాల్సినటువంటి కథను మనం చెప్పుకోబోతూ ఉన్నామండి. ఈరోజు అమావాస్య 30వ రోజు. మన ధర్మంలో అమావాస్యను 30వ రోజుగా మనం పరిగణిస్తాం. పౌర్ణమిని 15వ రోజుగా పరిగణిస్తాం మనం. కానీ పూర్ణిమాంత మాసాలు అని చూసుకునే సౌరమానం వాళ్ళు ఉంటారు, తమిళనాడు కేరళ వాళ్ళు పౌర్ణమిని 30వ రోజుగా పరిగణిస్తారు. పెద్దగా మార్పు ఏమీ ఉండదండి. ఈ విధంగా నేడు 30వ రోజు మనం కార్తీక మాస మాహాత్మ్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు 12 మాసాలు 12/30 360, అంటే మన చాంద్రమానమైన సౌరమానమైనా కూడా మనకు 360 రోజులే ఉంటాయి. దానికంటే పెరగడము తగ్గడము అనేది సాధారణంగా ఉండదు. ఉన్నా కూడా మనం లెక్కలోకి తీసుకోము చాంద్రమానంలో. ఎందుకు అనంటే 360 తిథులు అయిపోతాయి. 360 సాధారణ సౌర దినాలు అవ్వకపోయినప్పటికీ కూడా 360 తిథులు అయిపోతాయి, దృష్టిలో పెట్టుకోండి. అందువల్లనే 360 ఒత్తులు అనే సాంప్రదాయమే మనకి ఉండేది. 720 అని నేను మళ్ళీ తాజాగా చెప్పారు. కానీ 365 ఒత్తులు అంటున్నారు, చూసారా? ఇది చాలా దారుణం అండి. ఒక ఆవిడ ఎవరో కామెంట్ రాశారు, నేను 720 ఒత్తుల గురించి చెప్పినప్పుడు 40 ఏళ్లుగా మా తాతగారు మా బామ్మ వాళ్ళందరూ కూడా చేసింది, మాతో చేయించింది 365 ఒత్తులండి, మీరు కొత్తగా 720 చెబుతూ ఉన్నారు అని అంటే, కాత్తల్లి, వాళ్ళు ఒకవేళ 360 ఒత్తులు చేసుంటే నేను సంతోషించేవాడిని. 365 ఒత్తులు అని అంటూ ఉన్నారు మీరు. అంటే ఏమిటి? ఆంగ్లేయుల యొక్క ప్రభావం చేత సంవత్సరంలో 365 రోజులు అని మనమంతా కూడా నమ్మించి మన పెద్దవాళ్ళంతా కూడా సంవత్సరంలో 365 రోజులు, అందువల్ల 365 ఒత్తులు వాళ్ళు పెట్టడం మొదలుపెట్టారా? మరి అది కూడా మనం ఆలోచించాలి కదా. అలా అయితే మరి లీపు సంవత్సరం వచ్చినప్పుడు 366 ఒత్తులు పెడుతూ ఉన్నారా వాళ్ళు? అదెందుకు పెట్టడం లేదు? కావున పెడితే 360 పెట్టండి, లేకపోతే 720 పెట్టండి. ఈ 365 ఏమిటి? కొంతమందికి తెలివితేటలు శృతి మించిపోయి నేను చెప్పిన తర్వాత 730 ఒత్తులు పెట్టాలని చెప్పారండి. ఈ విధంగా కూడా ఉన్నది. కావున మీరు పెట్టుకుంటే చక్కగా 360 పెట్టుకోండి. 720 ఒత్తులు అనేది శాస్త్రీయం, శ్లోకంతో సహా నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా సంవత్సరంలో మనకు 360 రోజులు దృష్టిలో పెట్టుకోండి. సౌర దినం లేకపోయినప్పటికీ కూడా ఒకే రోజు 2 తిథులు వచ్చినా కూడా 360 తిథులు వచ్చేస్తాయి. తిథి అంటే రోజు. కావున మనకు ఎప్పుడు 360 రోజులే, 360 తిథులే అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక పురాణంలోకి వెళ్ళిపోతే, శ్రీ గణేశాయ నమః, ఓం నమో బృహస్పతయే, ఓం నమస్తస్మై బ్రహ్మణే, ఓం నమో విష్ణవే నమః, ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధి వినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే, యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. సకల దేవతలను కూడా స్మరించుకుని కార్తీక మాస మహాత్మ్యంలో 30వ రోజు వినవలసినటువంటి కథ. మొదట్లో మనం చూసుకుంటే కనుక సూత మహర్షి శౌనకాది మునులకు ఈ యొక్క కార్తీక మాస మహాత్మ్యాన్ని చెబుతూ ఉంటాడండి. అందులో భాగంగా వశిష్ఠ మహర్షి జనకుడికి చెప్పడం, అందులో భాగంగా అత్రి మహర్షి అగస్త్యుడికి చెప్పడం, ఇంతవరకు మనం కార్తీక మాస మహాత్మ్యాన్ని ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నమాట అండి. సంభాషణ రూపంలోనే ఏదైనా కూడా ఆ విధంగా మొత్తం కార్తీక మాస మహాత్మ్యం అంతా కూడా విన్నారు. విన్న తర్వాత ఋషులు అడుగుతూ ఉన్నారు, ఋషయ ఊచుహు సూతేన కథితం పుణ్యం మాహాత్మ్యం మాధవస్య చ భూయో వయం శ్రోతు కామాః కార్తీకస్య వ్రతస్య చ కలౌ కల్మష చిత్తానాం తథా రాగాత్మయాయినాం సంసారాం బుద్ధిమగ్నానాం అనాయాసేన కాగతిః కో ధర్మస్సర్వధర్మాణాం అధికో మోక్ష సాధనః కో దేవస్సర్వదేవేషు గురుర్గురుఫలప్రదః కేన దూరాయతే మోహః కర్మణా మునిసత్తమ మానవా మందమతయః మృత్యుపాశే నియంత్రితాః జడాత్మానః కలౌ తేషాం అనాయాసేన కాగతిః ఏతత్సర్వం యథాన్యచ్చ బ్రూహి గోవింద సత్కథాం. ఏ వ్రతం చేస్తే, ఏ దేవుణ్ణి పూజిస్తే, ఏ కాలంలో మనం పుణ్యకర్మలు ఆచరిస్తే మనకు విశిష్టమైనటువంటి పుణ్యఫలాలు వస్తాయి, దయచేసి ఇవన్నీ కూడా మాకు మళ్ళీ వివరించండి సంగ్రహంగా అని చెప్పేసి ఆ యొక్క శౌనకాది మహామునులు అడగ్గా సూత మహర్షి కార్తీక మాస మాహాత్మ్యాన్నే చెబుతూ ఉన్నాడు మాటండి.
కార్తీక మాసం అనేది మాసాల్లోకెల్లా కూడా ఉత్తమమైనటువంటి మాసము. మహావిష్ణువు దేవతల్లో ఉత్తమమైనటువంటి దేవుడు. అలాగని పరమశివుడు కాదని కాదు. మహావిష్ణువు పరమశివుడు ఇద్దరి యందు కూడా అభేదం. విష్ణువు గురించి ఎక్కడ చెప్పినా కూడా మనం శివుణ్ణి కూడా అన్వయించుకోవాలి, దృష్టిలో పెట్టుకోండి. కావున శివకేశవులు ఇద్దరూ కూడా ఉత్తమోత్తములైనటువంటి దేవతలు. మొత్తం సకల దేవతల్లోనూ మనం చూసుకుంటే ఇంద్రాది దేవతలు వాళ్ళందరికంటే కూడా అని అక్కడ ఉద్దేశం మాటండి, బ్రహ్మదేవుడి కంటే కూడా. కావున మాసాల్లో శ్రేష్టమైనటువంటి కార్తీక మాసంలో దేవతల్లో శ్రేష్ఠులైనటువంటి శివకేశవుల్ని మనం పూజించాలి. పూజిస్తే కనుక మనకు అన్ని యజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తుంది, అన్ని దానాలు చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పేసి చెబుతూ కార్తీక మాసంలో మహావిష్ణువు యొక్క కథలు ముఖ్యంగా వినాలి, భాగవత కథలు ముఖ్యంగా వినాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. గోవింద సత్కథాం. అందుకే ముఖ్యంగా కార్తీక మాస మహాత్మ్యంలో అంబరీషోపాఖ్యానం కావచ్చు, అజామీళోపాఖ్యానం కావచ్చు చేర్చారండి. నాకు అనిపించేది కార్తీక మాస మహాత్మ్యంలో అంబరీషోపాఖ్యానాన్ని ఎందుకు తెచ్చారు అని చెప్పేసి. అంబరీషోపాఖ్యానంలో భగవన్ మహిమ ఉంటుంది. ఆ భగవన్ మహిమ ఎందుకు చెప్పారు అని అంటే, కార్తీక మాసంలో భాగవతంలో నుండి ఒక్క వాక్యాన్ని విన్నా, ఒక్క వాక్యాన్ని చదివినా కూడా మనకు అద్భుతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అందువల్ల మనకు అంబరీషుడి కథ ఇందులో చేర్చి మనందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. శృతం హితాయ జంతూనాం లోకోపహితకారకం లోకోపకారిణో యూయం క్రతుభిర్భూరి దక్షిణైః యత్ఫలం పుణ్యతీర్థాది స్నానదానాది కర్మభిః తత్ఫలం యాంతి విప్రేంద్రాః సద్గిరా నాత్ర సంశయః శృణుధ్వమృషయో యూయం ఊర్జే శృత్యుదితం ఫలం మురారి ప్రీతి సంబోధ కారణం కార్తీక వ్రతం. ఇందాక చెప్పినట్లుగా మనుష్యులకు అదేవిధంగా లోకానికంతా కూడా ఉపకారం అయ్యేటటువంటి ప్రశ్నలు మీరు అడగడం వల్లనే నేను కార్తీక మాస మహాత్మ్యాన్ని చెప్పడం జరిగింది. మీరంతా కూడా విన్నారు. మొత్తం అన్ని యజ్ఞాలు కూడా చేసి లోకంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా దక్షిణగా ఇస్తే ఆ యాగం ఎట్టి ఫలితాన్ని ఇస్తుందో కార్తీక వ్రతం అట్టి ఫలితాన్ని ఇస్తుంది. అన్ని పుణ్యతీర్థాల్లోనూ, గంగాది పుణ్యతీర్థాల్లోనూ స్నానం చేస్తే మనకు ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితం మనకు కార్తీక వ్రతం వల్ల వస్తుంది అని చెప్పేసి చెప్పారండి. కార్తీకే కేశవం భక్త్యా తులా సంస్థే దివాకరే స్నానం విష్మర్చనందానం దీప ప్రజ్వలనం నిశి నరః కృత్వా విముచ్యేత వృజనైరార్జితైర్జవాత్ తులారాశింగతే సూర్యే తదారభ్యానురాగతః ప్రాతః ప్రతిదినే మాసం ఏకం విష్ణుపరాయణః య ఆచరేద్వ్రతమిదం జీవన్ముక్తః స ఉచ్యతే. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువును ఉద్దేశించి స్నానము, విష్ణువుని ఉద్దేశించి దానము, విష్ణువును పూజించుట, శివుణ్ణి పూజించుట, శివుణ్ణి ఉద్దేశించి దానము, శివుణ్ణి ఉద్దేశించి స్నానము, శివుణ్ణి ఉద్దేశించి దీపారాధనలు చేయుట, ఈ విధంగా కార్తీక మాసమంతా ఎవరైతే చేస్తారో వాళ్ళు జీవన్ముక్తులు అని తెలుసుకోండి. బ్రాహ్మణ క్షత్రియో వాపి వైశ్య శూద్రస్త్రియోపి వా న కార్తీక వ్రతమిదం ఆచరంతి నరాధమాః తే యాంత్యంధతమం సత్యం కులైరపి న సంశయః. ఇక్కడ అంటూ ఉన్నారండి, కార్తీక వ్రతం చేయని వాళ్ళు నరకానికి వెళతారు అంటూ ఉన్నారు. చాలామందికి అనిపిస్తుంది ఇదేమిటండి చేయకపోతే నరకానికి వెళ్ళిపోవడం ఏమిటి అని. మరంతే కదండి, సంవత్సరం 12 నెలలు కూడా రకరకాల పాపాలు దోషాలు చేస్తూ ఉంటాం మనం. సంవత్సరంలో గొప్ప మాసం అని చెప్పేసి మనం కార్తీక మాసాన్ని చెప్పుకున్నప్పుడు, కార్తీక మాసంలో కూడా కించిత్తు పుణ్యం చేయలేని వాడు సంవత్సరం మొత్తం చేసేస్తాడా? చేయడు. కార్తీక మాసంలోనైనా చేయడానికి అవకాశము శ్రద్ధ లేనివాడు సంవత్సరం మొత్తం ఏ పుణ్యము చేయడు. కావున వాడు చేసినటువంటి పాపాలకు నరకానికి వెళ్ళవలసి వస్తుంది అని అక్కడ ఉద్దేశం. అంతేకాని చేయకపోతే వెళ్ళిపోతారని కాదు. ఆ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు నరకం నుండి బయటపడి స్వర్గానికి వెళతారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, కార్తీకం ప్రాప్య కావేరీ సలిలే యో నిమజ్జతి స కేశవపురం యాతి స్తూయమానో మరాదిభిః. కార్తీకే మాసి సంప్రాప్తే స్నాత్వా సంపూజ్య కేశవం సపుమాన్ యాతి వైకుంఠం మానవో ముక్త కిల్బిషః ఏనాచరంతి విప్రేంద్రాః కార్తీకోక్తం వ్రతం శుభం. కార్తీక మాసంలో కావేరీ స్నానం చాలా విశేషం. అన్ని నదీ స్నానాల కంటే కూడా కావేరీ స్నానం కార్తీకంలో విశేషం అండి. గంగా స్నానం కంటే కూడా దృష్టిలో పెట్టుకోండి, చాలామందికి తెలియదు. కానీ నేను గతంలో చెప్పాను, గంగా స్నానం కంటే కూడా కార్తీక మాసంలో కావేరీ స్నానానికి మహత్వం ఎక్కువ. అందువల్ల కావేరీ ఎక్కడుంటే అక్కడ చేయండి అని నేను చెప్పానండి. నేను చాలాసార్లు కావేరీ స్నానం చేయడం జరిగిందండి కార్తీక మాసంలో. ఇందులో ఒక కథ చెబుతారు.
గంగానది ఒకసారి పరమశివుడి వద్దకు వెళ్ళిందట. వెళ్ళి లోకంలో అందరూ చేసేటటువంటి పాపాలన్నీ కూడా నాలో మునిగి ఆ పాపాలను పోగొట్టుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ పాపాలను నేను తీసుకుంటూ ఉంటాను. మరి నేను తీసుకున్నటువంటి ఇన్ని కోట్ల పాపాల నుండి నేను ఎలా విముక్తురాలనవుతాను, మార్గం చెప్పండి నాకు అని చెప్పేసి పరమశివుడిని అడిగితే పరమశివుడు ఆశ్చర్యపోయి, నువ్వు సాక్షాత్తు విష్ణుపాదోద్భవి అయినటువంటి జాహ్నవివి కదా, నీకు పాపం ఏమిటి అంటే, లేదు లేదు నేను ఈ పాపాలను భరించలేకపోతూ ఉన్నాను, కోట్లాది మంది వచ్చి మునిగిపోతున్నారు, కోట్లాది మంది నాతో ప్రోక్షణ చేసుకుంటూ ఉన్నారు, కావున నా పాపం పోయేటటువంటి విధానం కూడా చెప్పండి అని అంటే అప్పుడు శివుడు చెప్పాడండి. మొత్తం 11 నెలలు కూడా జనులంతా కూడా నీలో వచ్చి మునగని వాళ్ళ పాపాలను నువ్వు తీసుకో, నువ్వు కార్తీక మాసంలో కావేరీలో వచ్చి నువ్వు స్నానం చేయి, తద్వారా నీ పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి పరమశివుడు చెప్పాడు. స్కాంద పురాణంలో ఉంది. కావున కార్తీక మాసంలో కావేరీ స్నానం చాలా విశేషమండి. మనం ముందు చెప్పుకున్నట్లుగానే ఆ విధంగా ఎవరైతే కార్తీక మాసంలో కావేరీ స్నానం చేస్తారో వాళ్ళు సకల పాపాల నుండి కూడా వాళ్ళు బయటపడతారు, బయటపడి వైకుంఠానికి వెళతారు అని చెప్పేసి చెబుతూ, కీర్తిత కార్తీక పుణ్య సర్వమాసోత్తమోత్తమ సర్వపాప ప్రహరణం కార్తీకస్య వ్రతోత్తమం విష్ణుప్రీతికరం పుణ్యం దుర్లభం త్వకృతాత్మనాం. విష్ణుప్రీతికరమైనటువంటి శివప్రీతికరమైనటువంటి కార్తీక మాస మాహాత్మ్యాన్ని మీరంతా కూడా విన్నారు. ఈ యొక్క మాహాత్మ్యాన్ని వినడం వల్ల కూడా మనకు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది, విష్ణులోకం కలుగుతుంది, శివభక్తులకి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. యః కార్తికే తులా సంస్థే మార్తాండే మానవ కలౌ స్నానం దానార్చనం హోమం పరిచర్యాం మధుద్విష స నరః సర్వదుఃఖేభ్య విముక్తో అమృతమశ్నుతే. కార్తీక మాసంలో ఎవరైతే ముఖ్యంగా కలియుగంలో స్నానం, దానం, భగవత్ పూజ, హోమము, అదేవిధంగా దైవ సేవ అంటే దేవాలయంలో తోడవడం కావచ్చు మొదలైనటువంటివి అవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్లకు కలిగేటటువంటి సుఖం చెప్పలేము, మాటల్లో చెప్పలేము. వాళ్ళకు బ్రహ్మానందం కలుగుతుంది, సకల దుఃఖాల నుండి వాళ్ళు బయటపడతారు, అమృతత్వాన్ని పొందుతారు అని చెప్పేసి చెబుతూ, దీపదానం కాంస్యదానం దీప ప్రజ్వలనం హరేహే ధాన్యం ఫలధనం సద్మ అక్షయ్యం కార్తీక వ్రతే. కార్తీక మాసంలో దీపదానం కావచ్చు, కంచుపాత్ర దానం కావచ్చు, దీపాలను ప్రజ్వలింపజేయడం కావచ్చు, ధాన్యదానము, ఫలదానము, గృహదానము, ఇవన్నీ కూడా కార్తీక మాసంలో చాలా విశేషం. ఏది చేసుకున్నా అక్షయ ఫలాన్ని ఇస్తాయి అని చెప్పేసి చెబుతూ ఇందాక చెప్పినటువంటి శ్లోకంలో నుండి మధుద్విష అన్నారు. ఎవరైతే కార్తీక మాసంలో మద్యపానాన్ని వదిలిపెడతారో వాళ్లకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అదేమిటండి సంవత్సరం అంతా మందు తాగేసి కార్తీక మాసంలో వదిలేస్తే చాలా అనంటే కనుక అలా కాదండి. కార్తీక మాసంలో మద్యపానాన్ని వదిలిపెడితే పుణ్యం వైపు వీడి యొక్క అడుగులు మొదలవుతాయి, మెల్లగా వాడే మారతాడు. ఆ యొక్క భగవన్ మహిమ చేత కార్తీక మాసంలో ఎప్పుడైతే నెలంతా కూడా మద్యాన్ని విడిచిపెట్టి జీవిస్తారో భగవంతుడు అనుగ్రహం, భగవంతుడి దృష్టి వీడి మీద పడుతుంది. మెల్లగా వాడు ప్రతి కార్తీక మాసము చేస్తాడు ఒక 3-4 ఏళ్ళు. ఆ తర్వాత మెల్లమెల్లగా పూర్తిగా మానేసి దైవం వైపు నడుస్తాడు. ఇది మహర్షుల యొక్క ఉద్దేశం. అందువల్ల కార్తీక మాసంలో మద్యపానాన్ని వదిలిపెట్టడం కావచ్చు, నేల మీద పడుకోవడం కావచ్చు, చన్నీటి స్నానం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవన్నీ యథాతథంగా తీసుకుని వచ్చి మన వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యప్ప మాలలో పెట్టారండి. అయ్యప్ప మాలలో కూడా కార్తీక మాసంలో ఏవేవైతే నియమాలు చెప్పారో అవన్నీ పాటించాలి. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కూడా పాటించవలసిన నియమాలు అవన్నీ వచ్చే సంవత్సరం నుండి నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. పరిశోధన చేస్తూ ఉన్నాను ఇంకాను. ఈ విధంగా కార్తీక మాసంలో మద్యపానాన్ని వదిలిపెట్టాలి, ధూమపానాన్ని వదిలిపెట్టాలి, దానివల్ల కూడా పుణ్యం కలుగుతుంది అని చెబుతూ, ఆఢ్యోవాపి దరిద్రోవా యః ప్రీత్యై శార్ంగధన్వినః ఊర్జే మాసి మునిశ్రేష్ఠాత్ కథాశ్రావ్యా మహత్ఫలం. కార్తీక మాసంలో ఎవరైనా సరే కార్తీక మహాత్మ్యాన్ని విన్నారు అని అంటే వాళ్లకు మహత్తరమైనటువంటి పుణ్యం కలుగుతుంది, మహత్తరమైనటువంటి విష్ణు సాయుధ్యం కూడా వాళ్లకు ప్రాప్తిస్తుంది. సర్వపాప ప్రశమనం సర్వ సంపత్సుఖావహం సర్వోత్కృష్టం ఫలమితి మహాత్మ్యం కార్తీకస్య చ. కార్తీక మహాత్మ్యాన్ని విన్నవాళ్ళు సకల పాపాలను పోగొట్టుకుంటారు, సర్వ సంపదలను పొందుతారు, సకల సుఖాలను పొందుతారు. ఇదం యశృణుతే పుణ్యం అధ్యాయం మాధవ ప్రియ సుఖం చైవం సమాసాద్య పశ్చాద్యాతి పరం సుఖం. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మాస మాహాత్మ్యే ఫలస్తుతిర్నామ 30వ అధ్యాయః.
ఈ విధంగా కార్తీక మాస మాహాత్మ్యం వినడం వల్ల కలిగేటటువంటి ఫలం కూడా ఇందులో మరొక్కసారి చెప్పారండి. కార్తీక మాసంలో వేరే వాళ్ళు పెట్టినటువంటి దీపాన్ని దర్శిస్తేనే పుణ్యం అని చెప్పారు. కార్తీక పౌర్ణమి నాడు అది ఆరిపోతూ ఉంటే దానిని కొంచెం ఒత్తు పైకి తీస్తేనే పుణ్యం అని చెప్పారు. స్నానం చేసేవాడిని ముట్టుకుంటేనే పుణ్యం అని చెప్పారు. ఇన్ని చెప్పిన వాళ్ళు కార్తీక మహాత్మ్యం పూర్తిగా వింటే ఎంత ఫలితము అని వేరే చెప్పాలా అండి? సాదా సీదా ఫలితం కాదు. 30 రోజులు ఎవరైతే కార్తీక మాస మహాత్మ్యాన్ని విన్నారో మీరు వ్రాసి పెట్టుకోవచ్చండి. మీకు జీవితంలో గొప్ప సుఖాలు కలుగుతాయి, మహా దుఃఖాలు కూడా మీ జీవితం నుండి పోతాయండి. పోవాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ కూడా ఏవేవైతే తీరని సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఈ 30 రోజులు కార్తీక మహాత్మ్యాన్ని విన్న వాళ్ళందరికీ కూడా సమస్య పోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. మీకు అవ్వని పనులు అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నాను. మీకు కనుక అనారోగ్యం ఉంటే కనుక ఆరోగ్యం రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా కుటుంబంలో కలహాలు ఉంటే కనుక కలహాలు పోయి భార్యాభర్తలు కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. మీకు శత్రు భయం ఉంటే కనుక శత్రువులందరూ కూడా మీకు ఆకర్షితులైపోయి మీతో కలిసిపోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. లేకపోతే పరాజితులు అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. మీకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ కూడా కార్తీక మాస మహాత్మ్యాన్ని సంపూర్ణంగా విని కార్తీక వ్రతం ఆచరించిన వాళ్లకు కలగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. చివరగా మీకు సుఖప్రదమైనటువంటి జీవనం కలగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నానండి. ఇంతటితో కార్తీక మాస మహాత్మ్యం పూర్తయింది. ఎంతో శ్రద్ధగా 30 రోజులు కూడా ఎవరెవరైతే కార్తీక మాస మహాత్మ్యాన్ని విన్నారో వాళ్ళందరికీ కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుగాక, మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుగాక. మీ పిల్లలు కూడా మీ మార్గంలోకే వచ్చుగాక, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చుగాక, ధర్మ మార్గంలో వాళ్ళు కూడా ప్రయాణం చేయుగాక భవిష్యత్తులో అని చెప్పేసి ఆశీర్వదిస్తూ స్వస్తి.